చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. గ్రంథముల నుండి దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ సమాచారం రాయబడింది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని గ్రంథంలో రాయబడింది. అంటే గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నారంటే యెహోవా దేవుడు దొరికే కాలంలోనే మనం ఆయన వెతకాలంట. అంటే దేవుడు దొరకని కాలం కూడా ఉందని కదా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంతకీ ఎప్పుడు దొరుకుతాడంట? అంటే ఎప్పుడు దొరుకుతాడు ఆయనంటే గ్రంథంలో ఇర్మీయా గ్రంథంలో ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీవంటివి. నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక అని చెప్పేశాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఎప్పుడు దొరుకుతాడు అని దేవుని గ్రంథం చెబుతుందంటే నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే భూనివాస కాలంలో దేవుడు నీకు దొరుకుతాడంట. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా యూదారాజు అయినటువంటి కొన్యా రాజు దగ్గరకు వచ్చి సమాచారం చెబుతున్నాడు. నాయనా, దేవుని మాట విను, దేవుని ఆజ్ఞలు పాటించు అని దేవుని యొక్క సందేశాన్ని చెబుతుంటే దేవుని సందేశాన్ని విన్న మనిషి కాదు. ఎప్పటి నుంచి అంటే తనకి వాడుక బాల్యం నుండి దేవుని మాటలు వినకపోవట అతనికి వాడుకగా అయింది. కాబట్టి కొన్యా రాజులాగా నువ్వు కూడా దేవుని మాట వినట్లేదా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించట్లేదా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించకపోతే మనము శాపగ్రస్తులమైపోతాం. ఇక్కడ 24వ వచనంలో దేవుని మాట వినకపోవటం వలన అతనికి కలిగినటువంటి నష్టము ఏంటంటే 24వ వచనంలో యెహోవా సెలవిచ్చిందేమనగా యూదా రాజైన యెహోవాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖావంగరంగా ఉండినను దాని మీద నుండి నేను ఓడదీసి వేసేదనని నా తోడు ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నేను అప్పగించున్నాను. దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఈ రాజును శత్రువుల రాజుకి అప్పగించాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అప్పగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు ఈ భూనివాస కాలంలో దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోతే దేవుడు అపవాదికి నిన్ను అప్పగిస్తాడు. ఇకనైనా మారుమనసు పొందుతాడేమో అని దేవుడు నీ కోసం ఎదురు చూస్తుంటే ఇంకా నువ్వు మారుమనసు పొందకపోతే నువ్వు ఎవరి బిడ్డగా బ్రతుకుతావు అంటే దేవుని బిడ్డగా బ్రతకలేవు, అపవాది బిడ్డగా బ్రతుకుతావు. ఈయన కొన్యా దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవటం వలన అతనికి వాటిల్లిన నష్టం ఏంటంటే బబులోను చెరకి బానిసగా కొనుక్కోబడ్డాడు మనిషి. యోధా దేశం మీద దావీదు యొక్క సింహాసనం మీద రాజుగా ఏలుబడి చేయాల్సినటువంటి ఆ వ్యక్తి ఆ సింహాసనం మీద నుండి తీసివేయబడినటువంటి అవసరత అతనికి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే దేవుని మాట వినకపోవటం వలన వచ్చినటువంటి పెద్ద నష్టం అన్నమాట. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు భూమి మీద దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, కాలాల సమయంలో మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తున్నాడంటే ఎందుకంటే ఆయన్ని వెతుకుతావేమో అని, ఆయన కోసం బ్రతుకుతావేమో, ఆయన చిత్త ప్రకారం జీవిస్తావేమో అని దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నాడు ఈ భూమి మీద. అలాగే యెహోవా దేవుడు ఎప్పుడు దొరుకుతాడంటే గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఆయన యొక్క దృష్టికి మనం ఇష్టంగా మనం బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనకు దొరుకుతాడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఇలాగా రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఏమన్నాడంటే మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరికొకడు ప్రేమింపాలన్నదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమున్న దేవుడు ఎప్పుడు దొరుకుతాడంటే మనకి ఎప్పుడైతే మనము ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయనకు ఇష్టమైనటువంటి వారికి మనం బ్రతుకుతామో అప్పుడు ఆయన మనకు దొరుకుతాడట. గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగా రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడంటే విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుపోబడను.
అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందెను కాగా, దేవుడతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. కాబట్టి మనము దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి అయిష్టంగా ఉంటే మనము నష్టపోయే పరిస్థితి ఉంది. ఆనాడు అరణ్య ప్రయాణ కాలంలో ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవునికి అయిశిష్టులుగా ఉన్నారు కాబట్టి అరణ్య అరణ్య ప్రయాణ కాలంలోనే వాళ్ళు మరణించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇంతకీ ఈ దేవుడు నీకు ఆరోగ్యాన్నిచ్చాడు గదా! ఆయుష్‌నిచ్చాడు గదా! కాలాల సమయంలో దేవుడు నీ జీవితంలో ప్రసాదిస్తున్నాడు కదా! మరి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నావా? ఆయనకి అయిష్టంగా బ్రతుకుతున్నామా? అయిష్టంగా బ్రతికితే ఆనాడు ఇశ్రాయేలుకి ఏ గతి అయితే పట్టిందో నీకు గూడా అదే గతి పట్టిద్ది. ఒకసారి ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి దేవుని తట్టు తిరగాలని నేను కోరుచున్నాను. అలాగే మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారుమనసు పొందాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు దేవుడు దొరుకుతాడంట. మారుమనసు పొందాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. ఉదాహరణకి మనకు బాగా తెలుసు సంగతులు. అనుకూల సమయంలో నీ మొర నిన్ను ఆలకించితిని అని మాట్లాడతాడు. చూడండి మొదటి 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మారు మనసుకు దేవుడు పిలుపునిస్తున్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది ఆయన యొక్క రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. అయితే ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే మారు మనసును అలక్ష్యం చేస్తూ ఉన్నారు. 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము అని గ్రంథం చెబుతుంది. ఇదే రక్షణ అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినం అన్నాడు. కాబట్టి రక్షించబడటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు రక్షించబడటానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మారు మనసుకు దేవుడు పిలిపిస్తున్నాడు. మారు మనసుకు దేవుడు పిలుపునిస్తుంటే ఆ పిలుపుని నువ్వేం చేయాలంటే అందుకోవాల్సిన వాడివే ఉన్నావు. కాబట్టి మారు మనసు పొందకపోతే నష్టపోతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నినివే పట్టణము యొక్క దుర్గతి దేవుని యొక్క దృష్టికి వచ్చేసింది. ప్రవక్తను దేవుడు పంపిస్తాడు మనకు బాగా తెలుసు. ప్రవక్త ఎప్పుడైతే దేవుని యొక్క సందేశాన్ని నినివే పట్టణంలో ప్రకటించిన తర్వాత నినివే పట్టణస్థులు ఏం చేశారంటే మారుమనసు పొందటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎలాగా అంటే ఉపవాసాలుండి రాజ్య సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని పనివాడి వరకు కూడా చివరికి జంతువులకి గడ్డి వేయకుండా అలాగా కఠినమైనటువంటి ఉపవాసం చేసి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్నారు వారు మారు మనసు పొందటం వల్ల. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని వెతకాలంటే నీకు మారు మనసు పొందాలనే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. కాబట్టి మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? అనుకూల సమయంలో అలాగే భక్తిహీనతను విడిచిపెట్టి దుష్ట తలంపులు మానినప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. అలాగే నెంబర్ 4 వివేకంతో దేవుని వెతకాలి. ఎలాగ వెతకాలంట? శుద్ధ హృదయముతో, వివేకముతో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు కదా! కాబట్టి మంచి హృదయముతో దేవుని వెతికితే దేవుడు దొరుకుతాడు నీకు. సత్యాన్వేషిగా నిత్య జీవం కోసం ప్రాకులాడే మనిషివైతే దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మొదటి సందేశంగా మనం యెహోవా దేవుడు ఎప్పుడు దొరుకుతాడో ఆలోచన చేసాము 4 సంగతులు. అలాగే రెండవదిగా దేవుడు దొరకని కాలం కూడా ఉంది. ఎప్పుడు దేవుడు దొరకడంటే గ్రంథంలో ఇలా చెబుతున్నాడు. ఎప్పుడు దొరకడు దేవుడు అంటే నీవు మరణించిన తర్వాత దేవుడు నీకు దూరమైపోతాడు. దేవునితో నువ్వు సహవాసం కట్ చేసుకున్న దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా పాతాళలోకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో మనిషి ఉన్నాడు. కాబట్టి మనిషి మరణించిన తర్వాత దేవునికి అతనికి సహవాసం అనేది ఉండదు. దేవునితో సత్సంబంధాన్ని కోల్పోతాడు మనిషి మరణించిన తర్వాత. అలాగే భూనివాస కాలంలోనే మనం ఏం చేయాలంటే మనము దేవుని తట్టు తిరగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. తర్వాత దేవుడు ఎప్పుడు దొరకడంటే మారుమనసు పొందకుండా వెతికితే దేవుడు దొరకడండో. మారుమనసు పొందకుండా నువ్వు వెతికితే దేవుడు దొరకడు. మారుమనసు పొందే సమయంలోనే మారుమనసు పొందాలి. మారుమనసు పొందే సమయంలోనే మనం మారుమనసు పొందాలి. మనందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా! ఎవరైనా అంటే ఏశావు. ఏశావుకి సందేశం వచ్చేసింది. ఏశావు దగ్గరికి సందేశం ఇలాగొచ్చింది. ఆ ఏశావు ఏం చేశాడంటే జ్యేష్ఠపు హక్కుని అమ్మేసిన వాడే భ్రష్టుడైపోయాడు కదా! అతడు ఏం చేశాడంటే
చూడండి 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు గదా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మారు మనసు పొందడానికి తగిన కాలం ఉంది. అనుకూల సమయం అన్నాడు గదా! అనుకూల సమయంలో నేను నీ మొర ఆలకించితిని. ఏశావుకి అవకాశాన్ని అంటే ఏశావు అవకాశాలు పోయిన తర్వాత వచ్చేసి తన తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నాడు. ఆశీర్వాదాలు కావాలని బతిమిలాడుకుంటున్నాడు. నాయనా నా దగ్గర ఆశీర్వాదాలు లేవు. నీ శాపాలే ఉన్నాయని ఆయన చెప్పేసాడనమాట. కాబట్టి శ్రద్ధతో వెతికినా కూడా మారుమనసు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తగిన కాలంలోనే దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు కాలం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏశావు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆశీర్వాదాలన్నీ కూడా తన తమ్ముడికి ఇచ్చిన తర్వాత వచ్చేసి బతిమలాడుతున్నాడు. అవకాశాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఏశావులాగా నువ్వు కూడా ఉన్నావా? అంటే వయసు అయిపోయిన తర్వాత అనారోగ్యానికి గురి చేయబడిన తర్వాత మరణ బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు దొరుకుతాడా అనుకుంటున్నావా? కాదు. కాబట్టి యవ్వన కాలంలోనే మనం దేవుణ్ణి ఎరిగి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదలో మొక్కులు మొక్కితే దేవుడు దొరకడు. సౌలుకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి సౌలుని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత అతను గర్వించిన వాడే ఏం చేశాడంటే, అతడు దేవుని ఆజ్ఞలను పాటించకుండా తన చిత్తానుసారంగా ఆయన బ్రతికినందుకు అతడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు మీద రాజుగా తొలగిపోయాడు. తన తర్వాత దేవుని చిత్త ప్రకారమైనటువంటి మనిషి దావీదును దేవుడు తీసుకొని వచ్చి ఇశ్రాయేలు యొక్క గోత్రాలకి ఒక రాజుగా ఆయన్ని నియమించారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు ఎప్పుడు దొరకడంటే మనకి పాపంతో మనం నివాసం చేస్తే దేవుడు దొరకడు. అంటే పాపంతో మనం పొత్తు పెట్టుకోకూడదు. లోకంలో ఎక్కడ చూసినా అడుగడుగున పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అపవాది యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనలాగే మనం ఎలాంటి కోరికలు కలిగి ఉన్నామో అలాంటి మనసుతోనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూనివాస కాలంలో కాలం గడిపాడు కదా! ఆయన కాలం గడిపినటువంటి మనిషిగా పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధంగా జీవించారు. పవిత్రంగా బ్రతికాడు. దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఆయన బ్రతికాడు. కాబట్టి పాపంతో మనం నివాసం చేస్తే దేవుడు మనకి దొరకడని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం శరీర సంబంధమైనటువంటి వారిగా ఉన్నామా? ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా ఉన్నామా? దేవుని వెతికే వారిగా ఉన్నామా? దేవుని వెతకని వారిగా ఉన్నామా? దేవుడు ఎప్పుడు దొరుకుతాడో మనం గ్రంథాల గురించి ఆలోచన చేశాం. దేవుడు ఎప్పుడు దొరకడో మనం ఆలోచన చేశాం. ఎందుకు నువ్వు దేవుడిని వెతుకుతున్నావా? వెతకవా? వెతికితే నువ్వు ధన్యుడు. వెతకపోతే నువ్వు దేవుని యొక్క కృపను పోగొట్టుకొని నిత్య నరకంలో యాతన పడే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వెతకండి. దేవుని దగ్గరికి రండి. దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శ్రద్ధగా అయిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు.